ఫ్రెండ్స్ మనకైతే ఇస్రో నుంచి ఇంకో మంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది గైస్. అదే చూసుకుంటే సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి, అది శ్రీహరికోట తిరుపతిలో ఉంటుంది గైస్. అక్కడ నుంచి అయితే మరొక భారీ రిక్రూట్మెంట్ వచ్చింది మనకి. ఇందులో ఇంటర్మీడియట్ నుంచి అప్ టు డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఎవరికైనా సరే మంచి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ వచ్చింది గైస్. చూసుకోండి వేకెన్సీ వచ్చేప్పటికి ఓవరాల్ నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఓవరాల్ గా 100 అబౌవ్ వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అందులో ఫస్ట్ వచ్చేప్పటికి మెషిన్ డిజైన్, ఓకే, మెషిన్ డిజైన్ సంబంధించిన వేకెన్సీ గైస్. దీనికి వచ్చేపాటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనం ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ డిజైన్ కి సంబంధించిన క్వాలిఫికేషన్లో 60% పాస్ అయితే చాలు గైస్. 60% మెషిన్ డిజైన్కి సంబంధించిన ఎంఈ, ఎంటెక్ ఏదైనా చేసిన క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ గైస్. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇది కూడా సేమ్ అంతే గైస్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సేమ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇది 60% మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి అందరూ ఎలిజిబుల్ గైస్. ఓకేనా. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సేమ్ అంతే, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ గైస్. అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ సేమ్ అంతే గైస్. సేమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో పాస్ ఉండాలి. అట్మాస్ఫిరిక్ సైన్స్ అండ్ మెటలాజీలో కూడా సేమ్ అంతే గైస్. ఎంఎస్సి ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్, చూడండి గైస్, స్పెసిఫిక్గా ఎంఎస్సి ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ అండ్ మెటలాజీలో 60% ఆర్ 10 పాయింట్స్కి వచ్చేసి 6.5 పాస్ పర్సెంటేజ్ అనేది ఉండాలి. అదేవిధంగా అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ 6.5 ఉండాలి ఇక్కడైతే 10 పాయింట్స్కి. ఓకే. బీఎస్సీలో కూడా కెమిస్ట్రీ ఉండాలి గైస్ దీనికైతే. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ అలాగే గైస్. బీఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ 65%, అంటే 10 పాయింట్స్కి యావరేజ్ కావాల్సింది అయితే 6.84 పాయింట్స్ అయితే వచ్చి ఉండాలి గైస్. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 3 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ ఐడెంటిఫైడ్ బై రసాయని యూనిట్ రసాయని అంట, ఇది సపరేట్ క్యాడర్ అనుకుంటా, ఓన్లీ ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఇవ్వరికి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, దీనికి అయితే క్వాలిఫికేషన్. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్, దీనికి అయితే 10 పోస్టులు ఉన్నాయి, చూసుకోండి గైస్. అదేవిధంగా చూసుకున్నట్లయితే సేమ్ మెకానికల్ ఇంజనీరింగ్ రసాయని అంట. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి, విజువల్ ఆర్ట్స్ వాళ్ళకి. అదేవిధంగా ఈ వరకు సెకండ్ సెక్షన్ వచ్చేసి గైస్. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి, లైబ్రరీ అసిస్టెంట్ ఏ, ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది గైస్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఇంకా రేడియోగ్రఫర్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ రేడియోలజీ, దీంట్లో కూడా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది గైస్, అది కూడా ఇవ్వరికి. ఓకేనా. అదేవిధంగా కెమికల్ సేమ్ అయ్యే పోస్ట్. ప్రతి ఇంజనీరింగ్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ గైస్. అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి 10+ ఐటీఐ, చూడండి గైస్, ఇక్కడ నుంచి 10+ ఐటీఐ. ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్కి, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, వీళ్ళందరికీ 10+ ఐటీఐ ఉండాలి గైస్. 10+ ఐటీఐ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. అదిగో రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ రిపేర్కి, అదేవిధంగా పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, దీనికి కూడా చూసుకోండి గైస్, 10th ఐటీఐ. ఓకేనా. ఫోటోగ్రఫీ, ఎలక్ట్రానిక్ మెషిన్, బాయిలర్ అటెండెంట్, డీజిల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇవన్నీ ఐటీఐలో పార్ట్స్ గైస్. 10+ ఐటీఐ పాస్ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ గైస్. అదేవిధంగా డ్రాఫ్ట్స్మెన్, సివిల్, కుక్కి ఓన్లీ ఇక ఐటీఐతో కూడా సంబంధం లేదు, జస్ట్ పాస్ ఇన్ 10th, దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుక్, వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్, ఏదైనా హోటల్లో ఆర్ క్యాంటీన్లో మీరు ఎక్కడైనా గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్ జాబ్కి ఎలిజిబుల్. అందులో 2 URLకి ఉన్నాయి, ఒకటి SC వాళ్ళకి ఉంది గైస్. మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్, ఫస్ట్ నేను 5 టాపిక్స్ ఫస్ట్ మెయిన్ పోస్టులు ఇచ్చాను కదా, సైంటిస్ట్ ఆర్ ఇంజనీరింగ్ ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ 6 ఎంటెక్ కాల్ చేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, డెహ్రాడూన్, గుంటూరు, ఓన్లీ 5 సెంటర్స్ గైస్ వాళ్ళకి వరకే. మిగతా పోస్టులకు వచ్చేసేపటికి సెంటర్స్ చాలా ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అది ఆంధ్రప్రదేశ్లో 3 సెంటర్స్ ఉన్నాయి గైస్. అదే ఇప్పుడు ఇంపార్టెంట్ గైస్, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై. ఓన్లీ ఇండియాలో ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి వరకే క్వాలిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది గైస్. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ ఇండియన్ పీపుల్కే ఛాన్స్ ఉంది గైస్. 750 రూపీస్ గైస్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి. ఓకే, ప్రతి ఒక్కరు 750 రూపీస్ పే చేయాలి. అందులో 750 రూపీస్ పే చేసినందులో మనకి SC, ST, PWకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 750 రూపీస్ రిఫండబుల్ అయిపోతాయి. ఓకే, వీళ్ళకి వరకు. మిగతా ఎవరైతే UR, EWS, OC ఉన్నారో వీళ్ళకి 500 రూపీస్ రిటర్న్ వస్తే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా కట్ అవుతాయి గైస్. ఓకేనా, అర్థమైందా. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా ఏవైతే రిమైనింగ్ పోస్టులు ఉన్నాయో, పోస్ట్ కోడ్ 21 to 39 అండ్ 41, 42, ఈ పోస్టులకి 500 రూపీస్ పే చేయాలి ప్రతి ఒక్కరు.
రూపీస్ పే చేసిన తర్వాత SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 500 రూపీస్ రిటర్న్ వచ్చేస్తాయి. మిగతా వాళ్ళకి 400 రూపీస్ రిటర్న్ వస్తే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఛార్జెస్ పే చేస్తారు గైస్. ఓకేనా, అర్థమైంది కదా అప్లికేషన్ ఫీజు కూడా. ఓకేనా గైస్, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/10/2025. అంటే ఈ మంత్ అక్టోబర్ 16th నుంచి నవంబర్ 14th వరకు ఛాన్స్ ఉంది గైస్ మనం అప్లై చేసుకోవడానికి. ఓకేనా, ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూడండి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా.